ఈరోజు ప్రపంచమంతా ఒంటరితనం వైపు పరుగులెడుతుందని నేను అనుకుంటా ఉన్నా. మన దేశం ఉందిగా, భారతదేశంలో ఒంటరితనం చేత ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా మీకు? మన భారతదేశంలో ఒంటరితనం చేత 130% మంది ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. నాకెవరూ లేరు, నాకెవరూ లేరు, నాకెవరూ రారు, నేను ఒంటరి వాడినని ఒంటరితనం చేత బాధపడుతున్నారంట. ఎంత? 130% మంది. మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పుకుంటూ వస్తూ ఈ ఒంటరితనం గురించి ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఆ పుస్తకంలో రాసుకుంటూ వస్తే ఏమన్నాడంటే, ఈ ఒంటరితనం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ ఒంటరితనం అనేది అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. కరోనా ఉందిగా, ఎక్కడో చైనాలో పుట్టింది. చైనాలో పుట్టి అది మన దగ్గరికి ఎలా వచ్చింది? అలాగే ఈ ఒంటరితనం అనేది అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. కొన్నాళ్ళకి ఈ దేశమంతా ఒంటరోలుగా మారిపోయే ప్రమాదం ఉంది అని ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఒంటరితనం అంత ప్రమాదకరమైనది. ఒంటరితనం వల్ల కలిగే నష్టాలేంటో ఒక 2 విషయాలను తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడంటే తన ఆరోగ్యాన్నైనా పాడు చేసుకుంటాడు, లేకపోతే ఆత్మహత్యనే చేసుకుంటాడు. అర్థమైందా? ఒక వ్యక్తి ఒంటరిగా ఫీల్ అయితే, ఒక వ్యక్తి నేను ఒంటరోడిని అని అనుకుంటే, ఒక వ్యక్తి నాకెవరూ లేరు అనుకుంటే, అయితే ఆ వ్యక్తి ఆరోగ్యాన్నైనా పాడు చేసుకుంటాడు, లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటాడు. ఈరోజు చాలా మంది తాగుడికి బానిసైపోవడానికి, వ్యభిచారానికి బానిసైపోవడానికి, మాదక ద్రవ్యాలకు బానిసైపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతని లోపల్లో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాటిని తోడుగా తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటాడు. ఒంటరితనం అంత ప్రమాదకరమైనది. యూదా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒంటరితనం. యోధ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒంటరితనం. ఎందుకు ఒంటరితనమో తెలుసా? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చేశాడు, ఆయనతో తిరిగాడు. యేసు ప్రభుని అమ్మేసిన తర్వాత పేతురు దగ్గరికి వస్తే, ఏయ్ పోరా. యోహాన్ దగ్గరికి వస్తే, యేసు ప్రభుని నువ్వు అమ్మేసావు కదరా, పోరా. సమాజం దగ్గరికి వెళ్తే, అంత అద్భుతాలు చేసిన వాడు నువ్వు అమ్మేసావు కదా. ఈ ప్రజలందరూ ఏం చేశారంటే యూదాను దూరం పెట్టారు. ఇప్పుడు యూదా ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయిన యూదా ఏమైపోయాడంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఒంటరితనం ఎంత ప్రమాదకరమో. అయితే శరీరాన్నైనా పాడు చేసుకునేటట్లు చేస్తుంది, లేదు ఆత్మహత్య చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒంటరితనం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక ఒంటరితనం ఏం చేస్తుందంటే ఒక మనిషిని మానసిక అనారోగ్యవంతులుగా మార్చేస్తుంది. అర్థమైంది? ఇది ఎక్కువ శాతం ఎవరిలో ఉందో చెప్పనా? ఈ మానసికమైన అనారోగ్యం ఎక్కువ ఎవరిలో ఉందో తెలుసా? తల్లిదండ్రుల్లోనే ఉంది. ఈరోజు వాళ్ళు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. తెలుసా మీకు? భర్త సరిగ్గా మాట్లాడడు, భార్య సరిగ్గా మాట్లాడదు. ఒకవేళ పిల్లవాడిని పెంచి మంచి ఉద్యోగంలో పెట్టి వాడికి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీళ్ళని లెక్క చేయడంలా. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ మానసికమైన అనారోగ్యానికి గురయ్యి కుమిలిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు నీ ఒంటరి అని అనుకోకు. నిన్ను ఒక అతీతమైన శక్తి నిన్ను ఆవరించి ఉంది, అదే దేవుడు. ఈరోజు ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన సంగతి ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి. దేవుడు 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 ఇప్పుడు నాతో చెప్పండి. నేను ఒంటరిని కాక దేవుడు నాతో ఉన్నాడు. నేను ఒంటరిని కాక దేవుడు నాతో. ఈ మాట ప్రతిరోజు చెప్పుకోండి. నేను ఒంటరిని కాక, నీ పిల్లలు నిన్ను విడిచి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిని కాక, నీ మానసిక పరిస్థితి నిన్ను కృంగదీస్తున్నప్పుడు, నేను ఒంటరిని కాక నేను ఎలా ఉన్నాను? నాతో తండ్రి కూడా ఉన్నాడు, నాతో దేవుడు కూడా ఉన్నాడని మీరు అనుకోవాలి. యేసు ప్రభు అదే అన్నాడు, నేను ఒంటరిని కాను. ఒకసారి యాకోబు రాత్రి వేళ
ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు, నాకెవరూ లేరు, నా తండ్రి దూరంగా ఉన్నాడు, నా తల్లి దూరంగా ఉంది, నేను వెనక్కి వెళ్ళానంటే నా అన్న చంపేస్తాడు, ఈ రోజు ఈ కొండ మీద నేను ఒక్కడనే ఉన్నానని కుమిలిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడు ఆ రాత్రి ఏడుస్తున్న యాకోబుతో దేవుడు ఒక దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నీతో కూడా ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీతో కూడా ఉన్నాను, నీ ఒంటరివి కావు. నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను నా కుటుంబాన్ని విడిచి వచ్చాను, నా అన్నని విడిచి వచ్చాను, నా స్నేహితులను విడిచి వచ్చాను, ఈ రోజు నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉన్నావు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఒంటరివి కావు, నేను నీతో ఉన్నానని ఒక దర్శనాన్ని యాకోబుకి ఇచ్చాడు. ఆ యాకోబుకి ఇచ్చిన దేవుడే ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఒంటరి కాదు, నేను నీతో ఉన్నాను.